హలో ఎవరివన్, నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను. నేను ఎల్ఐసి ఆఫీస్కి వచ్చాను. అక్కడ ఒక అందమైన తీగను చూశాను. ఈ తీగ పూలతో కూడుకొని ఉంది, అందమైన పూలతో. గంటాకారంలో ఉన్నాయి పువ్వులు. ఇది ప్రహరీ మీద పాకింది. పక్కన స్తంభం ఉంటే స్తంభం మీద పాకింది. ఆకు చాలా అందంగా ఉంది, డిఫరెంట్గా ఉంది. అన్ని ఆకుల్లా లేదు ఇది. ఈ మొక్క పేరేంటి మీకు తెలిస్తే నాకు మెసేజ్ పెట్టండి. దీని యొక్క శాస్త్రీయ నామం ఐపోమియా కైరికా. ఇది ఒక వైనింగ్ హెర్బాసియస్ పామెట్ ఆకులు మరియు పెద్ద లావెండర్ పువ్వులతో శాశ్వతమైనటువంటి మొక్క. పక్కన కరెంటు స్తంభం ఉంటే కరెంటు స్తంభానికి కూడా పాకింది. ఇది ఒక తీగ, క్లైంబర్ అన్నమాట. ఏదైనా సపోర్ట్తో పాకుతుంది. చూసారా, కరెంటు స్తంభం మీద కూడా చాలా ఎత్తుగా పాకింది, అక్కడ అందంగా పూసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీని యొక్క కుటుంబం కన్వాల్వులేసి, పుష్పించే మొక్క కాబట్టి ప్లాంటే. శాస్త్రీయ నామం చెప్పాను కదా, ఐపోమియా కైరికా. మార్నింగ్ గ్లోరీ అంటారు దీన్ని. ఈ మార్నింగ్ గ్లోరీ మొక్కను చూసారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కోస్ట్ మార్నింగ్ గ్లోరీ, కైరో మార్నింగ్ గ్లోరీ, మెస్సినా క్రేపర్, ఇటువంటి చాలా పేర్లు ఉన్నాయి దీనికి. రైల్ రోడ్ క్రీపర్ అనేక సాధారణ పేర్లు ఉన్నాయి. కైరికా అనే జాతి పేరు కైరో నుండి వచ్చింది. ఈ జాతిని మొదట సేకరించిన నగరం కైరో. ఈ అందమైన పూలను చూశారు కదా, మరి సబ్స్క్రైబ్ చేయాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని మొక్కలు నర్సరీలో ఉంటాయి. ఇది అలంకారమైన మొక్కగా మనం పెంచుకోవచ్చు, ఆకర్షణీయంగా ఉంటుంది. పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్క తీసుకుంటే శ్వాసకోశ లక్షణాలను కలిగిస్తుంది. అందుకే దీన్ని అంటుకున్నా కూడా మనం వెంటనే సబ్బుతో చేతులను కడుక్కోవాలి. జాగ్రత్తగా ఉండండి, కానీ అందానికి పెంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.